ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాల్లో మొదటి దినాన మీరు మాతో ఉండి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలము. నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, నీ చిత్తములో ఉన్న నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుట కొరకై 107వ కీర్తనలో నుండి మమ్మల్ని దర్శించుట కొరకై మీరు మా మధ్యలోనికి వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి, ఈ శుద్ధీకరణ కూటల్లో మనం 107వ కీర్తనను మనం ధ్యానం చేసుకుంటానికి ప్రభు కృప చూపించాడు. 107వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఇది ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి సంపూర్ణమైన సంకల్పం అంతా కూడా ఇందులో తెలియచేయబడుతూ ఉంటుంది. అందుకనే ఈ 107వ కీర్తన మొత్తం చదువుతున్నప్పుడు మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇది చాలా శ్రేష్టమైన కీర్తన. ఈ కీర్తనలో భూమండలం మీద ఆయన పిల్లల యొక్క శ్రమలలో దేవుడు తన కృపను, దేవుడు తన దయను, కనికరాన్ని ఎలా ఉంచాడో మనందరం కూడా చూడొచ్చు. ఇది వాస్తవంగా ఈ కీర్తన ఆయన కృపను, ఆయన దయా కనికరములను అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, లేకపోతే నిత్యము, లేకపోతే నిరంతరము ఎలా ఉంచాడో ఇక్కడ ఈ కీర్తనలో రాయబడ్డాయి. ఈ శుద్ధీకరణ కూటల్లో మనకి ఈ వాక్యం ఎంతగానో ధైర్యపరుస్తుంది. భూమండలం మీద మనకి తోడు ఎవరున్నా లేకపోయినా దేవుడు మనకు ఎలాగూ తోడై ఉంటాడు, మనందరం ఎలాంటి గుణాలను కలిగి ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. ఈ 107వ కీర్తన ఎంత శ్రేష్టమైన అనుభవాన్ని తెలియచేస్తుందంటే, చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 2 నెలల క్రితం ఒక హిస్టారికల్ ఇంగ్లాండ్ గురించి నేను విన్నాను. ఆ దేశం ఎలా సమకూర్చబడింది, 1600 సంవత్సరంలో ఇంగ్లాండు లేకపోతే జపాన్ ఇవన్నీ కూడా ఎలా దేశాలు సమకూర్చబడ్డాయని నేను డాక్యుమెంటరీ వ్యూని నేను చూశాను.
అందులో ఆ డాక్యుమెంటరీలో అతను చెప్పేటువంటి హిస్టారికల్ విషయం ఏమున్నాయంటే, ఒక 2 సముద్రాలను దాటి ఇంచుమించుగా ఆ పట్టణంలోకి వలస వచ్చినటువంటి ప్రజలు ఆ దేశంలో పడ్డ బాధలను గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది విన్నప్పుడు నాకు అనిపించింది, భూమండలం మీద ఇంతకంటే శ్రమ ఇంకేదన్నా ఉంటుందా అని అనిపించింది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో మనం లేఖనాల్లోకి వెళ్ళేటప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి కరువు వచ్చినప్పుడు మరొక దేశానికి వలస వెళ్ళినటువంటి ప్రజలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పడే బాధలు చూడండి. ఒక దేశం నుండి ఒక దేశానికి వెళ్ళడానికి ఆ దేశం యొక్క ఆనవాలు కనుక్కొని అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళడానికి సముద్ర ప్రయాణం అంటే 1600 శతాబ్దంలో, అదే దాన్ని ఏమంటాం, 1600 సంవత్సరాల నుంచి 1700 ఆ మధ్య కాలంలో వాళ్ళు పడవలలో ప్రయాణం చేశారు. పడవల్లో ఆహార పదార్థాలను తీసుకొని పడవల్లో సముద్రంలో ఎటు ప్రయాణం చేస్తున్నారో సరిగ్గా తెలీదు. అలా ప్రయాణం చేసి వారి ఊరిలో ఉన్నటువంటి కరువుల నుంచి తప్పించుకొని దగ్గర ఒక 100-200 మంది పడవలను వేసుకొని ప్రయాణం చేసినప్పుడు దగ్గర ఒక సంవత్సరం పాటు ప్రయాణాలు చేసిన తర్వాత వాళ్ళు అలిసిపోయిన వాళ్ళై, కొంతమంది ఆహార పదార్థాలు లేక తినటానికి తిండి లేక వాళ్ళు ప్రయాణంలో రోగాలై కొంతమంది చనిపోయారు. కొంతమంది శ్రమల పాలయ్యి చాలా బలహీనులైపోయి ఎండిపోయారు. కొంతమంది ఆ శ్రమను తట్టుకొని నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కనుక మనం వెళితే, మన జీవితాలు కనుక వెళితే, అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయం ఎలాగుంటుందో మనం కనుక్కోగలిగితే ఈ కీర్తన మనకి అర్థమైపోద్ది. రెండవది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు మరణాల మధ్యలో ప్రయాణం చేసి, సముద్రాల మధ్యలో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఒక ప్రాంతం చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలు అంగీకరించాలి, గవర్నమెంట్ అంగీకరించాలి. చాలామందిని వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారని జైల్లో వేశారు, శ్రమల పాలు చేశారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికారు. ఇలాగా ఒక దేశంలో ఒక జాతి ఎలా విస్తరించింది, ఎలా పెరిగింది. ఉదాహరణకి అమెరికా అనుకోండి. ఉదాహరణకి ఇస్రాయేలు దేశం యొక్క ప్రజలు ఉన్నారు. మనకి ఇస్రాయేలు దేశం గురించి చెప్తే మనకు అర్థమైపోద్ది. ఇస్రాయేలు దేశం ప్రపంచంలో యూదులందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలోనే 2000 సంవత్సరాల్లోనే యూదులంతా కూడా ఒక స్వతంత్ర దేశంగా ఇస్రాయేలు దేశం కట్టబడింది. ఇప్పుడు యూదులకు అందరికీ ఒక దేశం, సొంత దేశం ఉంది. అలాగే అలాంటి శ్రమల్లో దేవుడు మనిషికి ఎలా తోడై ఉంటాడో చక్కగా అర్థమయ్యేటువంటి కీర్తన ఈ కీర్తన. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. దేవుని యొక్క కృప మనుషుల మీద, ప్రజలందరి మీద ఎలాగుంటుంది, ప్రజలు ఎలాగ కృతజ్ఞులై ఉంటారు అనేటువంటి విషయాలు ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇది ప్రాముఖ్యంగా మనం చూస్తే ఈ 107వ కీర్తన మొదటి వచనం నుండి 43 వచనాలు ఉన్నాయి. ఈ 43 వచనాల్లో ఉన్న సంగతులన్నిటిలో మనకి ఒక చక్కటి క్లూ ఇచ్చేటువంటి ఒక వచనం ఉంది. అది చదివితే కానీ మనకి ఈ 107వ కీర్తన యొక్క దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా అర్థమవుతాయి. చూడండి నాన్న, 107వ కీర్తనలో మొత్తం 43 వచనాలు ఉన్నాయి. ఇందులో ఇంచుమించుగా
5 భాగాలుగా మనం విభజించవచ్చు. మనం ఒక్కొక్క భాగాన్ని మొదటి భాగంలో మొదటి నుండి 3 వచనాలు ఒక భాగం గమనించండి. మొదటి నుండి 3 వచనాలు ఒక భాగం. ఈరోజు ఒక భాగాన్ని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇందులో ఏముందంటే 107వ కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి వచనం 43వ వచనాన్ని మనం చదువుకుంటే తప్ప ఈ కీర్తన మనకు అర్థం కాదు. చూడండి నాన్న, 107వ కీర్తన 43వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. చూడండి, ఈ 107వ కీర్తనలో అతి ప్రాముఖ్యమైన వచనం ఏది అనంటే, మనకందరికీ అర్థం కావాలంటే ఈ వచనం మనకు అర్థం కావాలి. ఇక్కడ బుద్ధిమంతుడైన వాడు అని రాయబడి, ఏమండి అందరి గురించి రాయలేదు, కానీ ఒక బుద్ధిమంతుడైన వాడు అతన్ని గురించి రాయబడిన మాట. అంటే 107వ కీర్తన అంతా కూడా ఒక బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలలో ఆలోచించును. అంటే 107వ కీర్తన అర్థం కావాలంటే మన బ్రతుకులో బుద్ధిమంతుడైన వాళ్ళై ఉండాలి. గమనించారా? బుద్ధిమంతులై ఉండాలి. ఇప్పుడు చూడండి, 107వ కీర్తన నేర్చుకోవాలి, ఆ వాక్యాలు మనకు అర్థం కావాలంటే, ఇసాక్ ఏం చేస్తున్నావు? నీ మైండ్ ఎప్పుడు పక్కడు ఆడంకి ఈడంకి చూడటమేనా? నీ జీవితం మొత్తం ఇంతేనా? దైవజనుడు పడే ప్రయాస సంఘ పిల్లలకు అర్థం కావట్లేదండి. మరి ఎన్ని సంవత్సరాలకి అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. చూడండి, 107వ కీర్తన అర్థం చేసుకోవాలంటే మూల వచనం 43వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఆలోచించును. అంటే 107వ కీర్తన అంతా కూడా బుద్ధిమంతుడైతే తప్ప ఆలోచించే సామర్థ్యం రాదండి. ఇప్పుడు చూడండి, బుద్ధిమంతులు ఎలాగుంటారో వాళ్ళ గురించి మనకు అర్థం కాకపోతే 107వ కీర్తన మనకు ఎన్నడూ కూడా అర్థం కాదు అనే సత్యాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. చూడండి, ఒకటి దేని గురించి మనకు అర్థం కావాలంటే, ఒకటి బుద్ధిమంతుడైన వాడు ఈ 107వ కీర్తన అంతా ఆలోచించాలి. రెండవది, దేవుని యొక్క కృపాతిశయములు ఎరిగిన వాళ్ళై ఉండాలి. ఇది మూల వాక్యం. ఏంటంటే, ఈ 107వ కీర్తన అంతా కూడా తెలుసుకోవాలంటే మనకు కావలసింది ఏంటంటే 2 గుణాలు మనలో ఉండాలి. ఒకటి, బుద్ధిమంతుడైన వాడై ఉండాలి. అంతేకాకుండా ఆలోచించి దీనిని ఎరిగిన వాడై ఉండాలి. రెండవది ఏంటంటే, యెహోవా కృపాతిశయములను ఎరిగిన వారిగా తలపోయిదురంటే అర్థం ఏంటి? ఆలోచించండి. తలపోయిదురు అంటే జీవనాధారమైనటువంటి దేవుని జ్ఞాపకం చేసుకొని, ఆయన్ని ఆధారం చేసుకొని, ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని యందు నమ్మకం ఉంచి బ్రతకటం అని అంటారు. అర్థమైందండి? అర్థమైందని నేను అనుకుంటున్నాను. గమనించారా? ఒక బుద్ధిమంతుడు ఎలాగుంటాడు, అతని యొక్క సంగతులు మనకి ఎలా తెలుస్తాయి అని అంటే, పరిశుద్ధ లేఖనాల్లో వాక్యం అనే అర్థంలో మనం చూడాలి. ఒక బుద్ధిమంతుడు మాత్రము ఆలోచించగలడు, తెలుసుకోగలడు.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ అధ్యాయంలో మొత్తం 7 విషయాలు ఉన్నాయండి. 7 విషయాలు రాశాను నేను మొత్తం. ఇందులో మొట్టమొదటిది మనందరం ఈ మొదటి వచనంలో చూడవచ్చు. దేవుడు మన కష్టాలన్నిటి నుండి విడిపిస్తాడు. విడిపించబడిన వాడు దేవుని స్తుతించగలుగుతాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి మొదటి సందర్భం. రెండవది ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల నుండి ఆయన విమోచిస్తాడు, ఎలాంటి పరిస్థితులు వస్తే ఆయన విమోచించగలుగుతాడు అనేది రెండవ అంశం. ఇందులో 4 అంశాలు ఉన్నాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు విమోచించి విడిపించాడనే విషయాలు, ఏ పరిస్థితుల్లో ఉంటే ఆయన విడిపిస్తాడు అనేటువంటి విషయాలు, ఇందులో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎడారిలో సొమ్మసిల్లిన వారి ప్రాణాన్ని కాపాడేవాడు. రెండవది, మరణాంధకారంలో బంధించబడి ఉన్న వారి ప్రాణాలను కాపాడేవాడు. మూడవది, మరణద్వారము దగ్గర అస్వస్థతతో ఉన్న ప్రాణాన్ని కాపాడేవాడు. నాలుగవది, సముద్రం యొక్క తుఫానులలో వారిని చనిపోకుండా వారికి సహాయకుడై కాపాడేటువంటి వాడు. అంటే ఎడారిలో కాపాడగలడు, చెరసాలల మధ్యలో కాపాడగలడు, అస్వస్థతల మధ్యలో కాపాడగలడు, సముద్రాల మధ్యలో కూడా కాపాడగలిగినటువంటి వాడు. మీరు విన్నంత తేలిక కాదండి. ఈ శబ్దాలు విన్నారు కదా, విన్నంత తేలిక కాదు. ఈ పరిస్థితులు గుండా నడిపించబడితే అర్థమవుతుంది. అందుకని నేను ప్రారంభంలో ఏమని చెప్పానంటే, ఒక దేశంలో కరువు వచ్చిన ప్రజలు మరొక దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సముద్ర ప్రయాణం చేసి సముద్రాలను దాటి సంవత్సరం పాటు ప్రయాణం చేసి ఏదో ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ప్రజలు ఒప్పుకొని శ్రమలలో బలహీనులైపోయి రాలిపోయి రోగాల మధ్యలో చనిపోయి మిగిలిన శేషం ఎలా బ్రతుకుతారో, అలాంటి వారికి దేవుడు ఎలాంటి సహాయం చేయగలుగుతాడో అది అర్థమైతే ఈ లేఖనం అర్థమైపోద్ది. అంటే అంత డెప్త్తో కూడినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఇలాగా ఇప్పుడు 2 చెప్పాను. ఇలాగా మొత్తం 7 అంశాలను గురించి ఇందులో ఈ కీర్తనలో రాయబడ్డాయి. ముఖ్యంగా ఈ 107వ కీర్తన గనక మన జీవితాలకు అర్థమైతే ఎన్నడూ మన ప్రయాణాల్లో మన జీవితంలో దేవుని కృపాతిశయములు మనలను ఎన్నడూ విడిచిపెట్టవని గుర్తుపట్టవచ్చు. ఈ రోజుల్లో మనిషికి అర్థం కానిది ఏంటో తెలిసిన, దేవుని యొక్క కార్యాలు అర్థం కాదండి. మనిషికి కలిగినటువంటి శ్రమలు, మనిషి కలిగినటువంటి బాధలు, నిట్టూర్పులు, మరణాలు కళ్ళ ముందల ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప, ఆయన యొక్క సంకల్పం నీ జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్మగలిగితే ఎండిపోయిన మోడుబారిన నీ జీవితాన్ని మరలా చిగురింప చేయగలడు. అంతేకాకుండా అనేకులకి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని చేయగలడు. ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారంటే, ఆశీర్వాదాలు లేనివాడు పాస్టర్ కాదు అంటున్నారు. ఆశీర్వాదాలు అంటే ఏమనుకుంటున్నారంటే, 10 మంది సంఘంలో జనాభా పెరగటం, లేకపోతే ఆశీర్వాదాలంటే కార్లు, బంగ్లాలు, బిల్డింగులు, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవటం అని అనుకుంటున్నారు. ఆశీర్వాదాలంటే అది కాదండి. ఆశీర్వాదం మనిషికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా అండి? మనిషికి పాపం లేని జీవితమే దేవుడిచ్చిన ఆశీర్వాదం. అపోస్తుల కార్యాలు 3:26లో ఉంటుంది. మీరు చదువుకోండి. లేదు ఒకసారి చదువుతానంటే చదవండి. చదువునానా? అపోస్తుల కార్యాలు. దేవుడు
దేవుడు తన సేవకుని పుట్టించి, చూడండి, తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, వాని యొక్క దుష్టుడి యొక్క తత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. చూడండి, ఒక ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, ఒక దైవజనుడు వచ్చి ఆ వ్యక్తిలో దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి జీవితం నుండి విడిపించటం అనేదే మనిషికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఒక దైవజనుడి ద్వారా సంఘానికి ఆశీర్వాదాలు ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయో తెలిసిన, అతడి బ్రతుకులో పాపాన్ని విడిచిపెట్టడమే అతనికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. చూడండి, ఈ రోజుల్లో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఏది పాపం అనేది చాలామందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, వాక్యానుసారంగా ఎవడు నడవకపోతే మనకెందుకు అన్నారు. సంఘానికి బాధ్యత ఉన్నా లేకపోయినా దైవజనుడికి బాధ్యత ఉంటుంది. దేశంలో ప్రజలు నశించిపోతున్నప్పుడు బాధపడేది ఎవరో తెలిసిన? దైవజనుడే. దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా నడిచే పిల్లలను చూసినప్పుడు, సంఘాలను, సేవకులను చూసినప్పుడు బాధపడేది నీతిమంతులే. నీతిమంతులైన వారు దుఃఖపడతారు. భూమండలం మీద ఏది ఆశీర్వాదం అంటే, ఈ రోజుల్లో ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని చాలా బాగా దీవించాడంటే ఏమని చెప్తారు తెలిసిన? ఏమి లేదండి, మనుషులు కల్పించిన ఆచార పద్ధతులు అనుసరించి ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారులు కొనటం, సుఖభోగాలు అనుభవించడం, గొప్ప గొప్ప ఉద్యోగాలు రావడం ఆశీర్వాదాలు అని చెప్తున్నారు. ఈ రోజున పాస్టర్లు ఏమంటున్నారంటే, నా దగ్గరికి రండి, మా దగ్గరికి వస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? ఒక మనిషిలో పాపాన్ని తొలగించటమే దేవుడిచ్చే ఆశీర్వాదం. పాపం అంటే ఏంటి? వాక్యానుసారమైన జీవితం చేయకుండా, లేఖనాల్లో చెప్పిన దేవుడు కోరుకున్న జీవితం చేయకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరలా నీ వ్యక్తిగత తిరుగుబాట్లు, నీ వ్యక్తిగత పాపం అంతా అదొకత్తు. మనిషిలో ఒక పాపం ఎప్పుడు చొరగబడుతుందంటే, నీకు దేవుడిచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించకుండా నీ సొంత నీతి మీద ఆధారపడి నడిపించబడ్డమే పాపం. అందుకని దైవజనుడు పలుమార్లు చెప్పిందే చెబుతాడట. పేతురుడు, అపోస్తులుడైన పేతురు సంఘంతో పత్రిక రాసేటప్పుడు, మీరు విని గ్రహించిన నాట నుండి నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను అని చెప్తున్నాడు. నేను చనిపోయే వరకు మరలా మీకు జ్ఞాపకం చేస్తాను అని చెప్తున్నాడు. పేతురు పత్రికలో 2 పేతురు 1:12 ఉంటాయి ఆ మాటలు. మీరు తర్వాత చదువుకోండి, కావాలంటే చదువునానా? కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నప్పటికీ కూడా వీటిని గూర్చి ఎల్లప్పుడూను జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఏమండి, ఎందుకండి జ్ఞాపకం చేయాలి చెప్పండి? వీళ్ళు వాక్యం విన్నారు, సత్యవాక్యం తెలుసు, వీళ్ళు చక్కగా స్థిరపడ్డారు. ఏమండి రాయప్ప గారు? సంఘం చక్కగా స్థిరపడింది. మళ్ళీ చదువునానా? రాయప్ప గారు చెవులు వెంటాయి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని, ఆల్రెడీ సంగతులన్నీ కూడా వీళ్ళకి తెలుసు సంఘానికి. మీరు అంగీకరించిన సత్యమందు పైపెచ్చు వాక్యం వెంటనే కాదు, అంగీకరించారంట. వీళ్ళంతా కూడా అంగీకరించారు. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు ఎప్పుడూ జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకండి? అన్ని వాక్యాలు తెలుసుగా సంఘానికి, మరలా ఎందుకు చెప్పాలా? ఇప్పుడు తప్పు అని వాక్యంలో ఉన్న సంగతులు అక్కడ తిమోతి పత్రిక జ్ఞాపకం చేస్తున్నాం అనుకోండి, అక్కడ తప్పు అని చెప్తే నేను కూడా తప్పు అని చెప్పాలి, అక్కడ రైట్ అంటే నేను కూడా రైట్ అనే చెప్పాలి. ఇందులో నేను చేసే తప్పేముంటుంది? నాకేమన్నా శత్రువులు ఉన్నారా? నాకేమన్నా ఇతర సంఘ పాస్టర్లు, ఇతర సంఘ పిల్లలు నాకేమన్నా శత్రువులా? దేవుడు దాన్ని తప్పు అన్నాడు కనుక తప్పనే చెప్తాం. దేవుడు అపోస్తుల ద్వారా సంఘాలకు నేర్పినటువంటి విషయాలు ఉన్నాయి, అవే కదా వాక్యానుసారంగా చెప్పేది. ఇప్పుడు
107వ కీర్తనలో మనం తెలుసుకునేటువంటి విషయాలు ఏమున్నాయి? ఇప్పుడు 43వ వచనం చివరి వచనాన్ని మనం చదువుకుంటే, బుద్ధిమంతుడైన వాడు విషయములను ఆలోచించును, ఈ విషయాల గురించి ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. గమనించారండి? బుద్ధిమంతుడు ఎలాగుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. అదే కదా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, హోషేయ పుస్తకంలో మనం గనుక చదవగలిగితే, చదవండి నాన్న. హోషేయ పుస్తకం 14:9 చదవండి నాన్న. హోషేయ పుస్తకం జ్ఞానులు 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, జ్ఞానం కలిగిన వాళ్ళు సంగతులన్నీ వివేచిస్తారట. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. చూడండి, బుద్ధిమంతులు గ్రహిస్తారట. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. చూడండి, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని, దానిని అనుసరించి నడుచుకొందురు గాని, తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. గమనించారండి? ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలరా, ఖచ్చితంగా మనందరం కూడా దేవుని యొక్క సత్యవాక్యాన్ని గమనించాలి. మనం గమనించకపోతే నష్టం ఎవరికి చెప్పండి? మనం ఎరగకపోతే నష్టం ఎవరికి? దేవుడు అంటున్నాడు, బాబు మీరు బుద్ధిమంతులై ఉండండి, మీరు జ్ఞానం కలిగిన వాళ్ళై ఉండండి, మీరు ఆలోచించండి, మీరు వివేచించండి. దేవుడు అపోస్తుల ద్వారా సంఘాలకు ఏం బోధించాడో వివేచించండి, ఆలోచించండి. దావీదుకి ఈ విషయాన్ని బయలుపరిచాడు, హోషేయకు బయలుపరిచాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు బుద్ధిమంతులను గురించి మాట్లాడేటప్పుడు ఎంతో లోతైన విషయాలు మాట్లాడాడు యేసు ప్రభు. వాళ్ళకి ఆలోచన రావాలంటే వాళ్ళు చాలా లోతుగా వెళ్ళాలని రాశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోన చూడండి నాన్న, బుద్ధిమంతులు దేని మీద కడతారో ఆ మాటలు రాయబడి ఉంటాయి. చదవండి, ఆ వచనం చదువునానా. బుద్ధిమంతులు ఎక్కడ కట్టబడతారో చదవండి. ఈ నా మాటలు విని, ఎన్నో వచనం అది? 24వ వచనం చదువునానా. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేటువంటి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చూడండి, బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. గమనించారండి? బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను. ఇప్పుడు చూడండి, ఈరోజు రాత్రి ఒక బుద్ధిమంతుడు ఆలోచించి నిర్ణయం చేసి దేవుని కృపాతిశయములను గురించి నిత్యము తలపోసుకునేవాడై ఉండాలి. ఎంత అద్భుతమైన కీర్తనో చూడండి. ఈ 107వ కీర్తన మనకు అర్థం కావాలంటే మనం బుద్ధిమంతులం అవ్వాలి. యెహోవా కృపాతిశయములు కలిగినటువంటి ఆయన కార్యాలని తలపోసుకునేటువంటి జీవితం కలిగి ఉండాలి. ఈ రెండు అనుభవాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి ఈ కీర్తన అర్థమవుద్ది. అంటే ఎంత విలువైందో చూడండి. దేవుని యొక్క కృపను గురించి నిత్యము తలపోసుకుంటారట. ఎంత వండర్ఫుల్ లైఫ్ చూడండి. ఈరోజు నేను ధ్యానం చేసేటప్పుడు మధ్యాహ్నం తర్వాత 4 అట్లా ధ్యానం చేద్దామని కూర్చున్నాను. మొట్టమొదట నాకు ఏం అర్థం కాల. కొంచెం నేను 107 చెప్పాలా 110 కూడా చదివా, 110 చెప్పాలా అర్థం కాల. 110వ కీర్తన కూడా చాలా అద్భుతమైన కీర్తన. 110వ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచన గ్రంథం అని కూడా అనొచ్చు. 110వ కీర్తన. ఈ 2 కీర్తనల మధ్యలో కాసేపు నేను తటపడాయించా, ఏది చెప్పాలని. కొంచెం సేపు మధ్యలో గ్యాప్ ఇచ్చాను. ఆ తర్వాత దేవుడు 107వ కీర్తన ఆ చివరి వచనం చదివిన తర్వాత దేవుడు చక్కటి నడిపించాడు.
అసలు దీన్ని ఎలా వివరించాలో నాకు అర్థం కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు యొక్క ఆ ప్రయాసంలో దేవుడు ఎలా తోడై ఉన్నాడో దీన్ని ఎలా ప్రారంభించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాల. ఆ చివరి వచనం నాకు 43వ వచనం ద్వారా దేవుడు చక్కగా ఆలోచనకర్తగా ఉండి పరిశుద్ధుల ఆలోచనని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. నేను ఆ వచనం అర్థమైన తర్వాత నాకు గ్రహింపు వచ్చింది. 107వ కీర్తన మొత్తం గ్రహింపు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం చదివేటువంటి విషయం ఏంటంటే, మనం ఆలోచించాలి. ఇదంతా బుద్ధిమంతునికైతే మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు బుద్ధిమంతుడు ఎలాగుంటాడట? బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు విన్న తర్వాత దాన్ని ఆలోచించి, ఆ జ్ఞానం కలిగిన వాడు బుద్ధిమంతుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆయన కృపాతిశయములను గురించి ఎప్పుడూ తలపోసుకుంటాడంట. అంటే ఇంక వేరే ఆలోచన ఉండదా? ఉండదంటండి. అంటే ఒక మనిషికి దేవుని యొక్క కృపను గురించి తెలుసుకోవడం అనేది ఒక బుద్ధిమంతుని యొక్క జీవితం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు బుద్ధిమంతుడు ఎలాగుంటాడో యేసు ప్రభు తన నోటితో చెప్తున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. ఆయన అన్నాడు, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు. చూడండి, వినాలంట. 12 మంది అపోస్తులకి ఏం చెప్పాడు తెలుసునండి? మీరు చదవండి, మత్తయి సువార్త 28:19 వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులందరినీ కూడా శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో. ఇప్పుడు చూడండి, 12 మంది శిష్యులకి ఏ సంగతులు చెప్పాడు? ఏ సంగతులు? ఆజ్ఞ. చూడండి, ప్రతి సువార్త ఒక ఆజ్ఞ అని మనం సేవకుల సదస్సులో వాక్యం నేర్చుకుంటున్నాం. సేవకుల కూటల్లో ఆజ్ఞతో కూడిన సువార్త అని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 12 మంది శిష్యులకి దేవుడిచ్చింది ఏంటో తెలిసిన ఆజ్ఞ. ఆజ్ఞతో కూడినటువంటి సువార్త. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో. ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఏమండి? ఏ సంగతులు గైకొని బోధించాలో ఆజ్ఞాపించాడు శిష్యులకి. శిష్యులు ఆజ్ఞాపించినప్పుడు శిష్యులు సంఘాల్లో దానిని గైకొని దేవుడు ఏది చెప్పాడో ఆ సువార్తే ప్రకటించారు. మరి వాళ్ళు ప్రకటించిన సువార్తలో ఎక్కడా కూడా ఈ లోక సంబంధమైన క్రిస్మస్లని కానీ, లేకపోతే ఈస్టర్లని కానీ, లైటింగ్లని కానీ, డెకరేషన్లు కానీ, ఏమండి క్యారల్స్ అని కానీ ఎక్కడ కూడా సంఘాలకు నేర్పల. అలా నేర్పితే అది పాపమని, అలా నేర్పేవాడు శాపగ్రస్తుడని ప్రభు లేఖనాల్లో రాశాడు. చదివేవాళ్ళు ఎవరున్నారు? అర్థం చేసుకునేవాళ్ళు అంతకన్నా లేరు. ఇప్పుడు మనం ఒక బుద్ధిమంతుడైతే అర్థమవుతుంది. ఒక బుద్ధిమంతుడు ఫస్ట్ అతను చేయవలసింది ఏంటంటే, ఈ నా మాటలు వినండి, నా మాటలు విని వాటి చొప్పున చెయ్యాలి. ఆ పని ఎవరు చేశారు? అపోస్తులు చేశారు. అపోస్తుల ద్వారా వాక్యం విన్నవాళ్ళు ఆచారాలు చేయరు. అపోస్తుల దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పేర్ల మీద ఆస్తులు సంపాదించుకోరు. అపోస్తుల దగ్గర ఉపదేశం నేర్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సంఘంలో వచ్చిన కానుకలన్నిటినీ పేదవాళ్ళకు పంచిపెట్టారు. గమనించారండి? ప్రార్థనా గుంపును కన్నారు, వాళ్ళు సేవకులను కన్నారు, పరిశుద్ధులను కన్నారు. అంతేగాని సంఘ పిల్లలు ఇచ్చిన, విశ్వాసులు ఇచ్చిన డబ్బులతో డెకరేషన్లు, సెటప్పులు. మీకు తెలుసో తెలీదో, లేటెస్ట్గా నేను చూశానండి, వాక్యం చెప్పేటప్పుడు పొగలు వస్తున్నాయండి ఆ లైటింగ్లో నుంచి. మరి దానికి ఏం పెడతారో నాకు తెలియదు ప్రభాకర్. పొగలు వస్తున్నాయి. ఒక పక్క వాక్యం చెప్తున్నాడు, ఆ చెబుతున్న సందర్భాన్ని బట్టి పొగలు వదులుతున్నారు. లైటింగ్లో నుంచి పొగలు వస్తున్నాయి. మరి ఇలా ఎందుకు వస్తున్నాయి అని అంటే, వాళ్ళు ఏమంటారంటే ఇలాంటివి పెడితే జనాలు వస్తారంట. చూసారా నాన్న? నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. నేను ఏమండి క్షయమైపోయే వస్తువులను చూపించి
భక్తి నేర్పడానికి నువ్వు ఆకర్షించే అంత కష్టపడి సర్కస్సులు చేయాల్సిన పని లేదు. సర్కస్లో బఫూన్లు చేస్తారు. ఆ సర్కస్లు జనాలను ఆకర్షించుకోవడానికి సర్కస్లో బఫూన్లు చేస్తారు ఆ పనులు. దేవుడు అపోస్తులకు నేను మీకేం ఆజ్ఞాపించానో అవి నేర్చుకోండి, అవి చెప్పండి, అవి నేర్పించండి సంఘానికి. అలాంటి వాడే బుద్ధిమంతుడు అవుతాడండి. వాక్యం చెప్తున్న సత్యం చూడరా. చూడండి, యేసుకేలు పుస్తకంలో ఒక మాటను చదవన్నానా, 36, 26, 27 వచనాలు చదవన్నానా. యేసుకేలు పుస్తకం 36, 26, 27 వచనాలు చదువునానా. నూతన హృదయము మీకు ఇచ్చదను. ఇప్పుడు చూడండి, నూతన హృదయం నేను మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతనమైన స్వభావాన్ని నేను మీకు కలగచేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, ఇప్పుడు చూడండి, రాతి గుండెను మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మను మీ యందుంచి, నా ఆత్మను మీ యందు ఉంచి, నా కట్టడలను అనుసరించు వారిని గాను. చూడండి, కట్టడలు దేవుడు బోధించిన ఆజ్ఞలు వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా అనుసరించాలంటే వాళ్ళకేం కావాలంటే ఆత్మ కావాలి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి వాక్యములో ఉన్న జీవితాన్ని చేస్తాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉంటే ఇప్పుడు చూడండి అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి అంటున్నారు. మీకు తెలుసో తెలీదో యేసయ్య దేవుడు కదా, అపోస్తులు ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యారు కదా, అపోస్తుల కంటే యేసయ్య కంటే కూడా అద్భుతాలు చేస్తాడని, వెలుగుదోత అద్భుతాలు చేస్తాడని తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 14 దాకా ఉంటుంది, చదువుకోండి. 2వ తెస్సలోని పత్రిక చదువుతావా నాన్న, లేకపోతే నాకు సమయం సరిపోదేమో. సరే చదువు, ఎందుకని మంచిది తెలియాలిగా. చూడండి, 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 14 వరకు చదువుకోండి. నేను చదివిస్తున్నాను, వినండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై ప్రేమను, సత్య విషయములో ఉన్నటువంటి ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. చూడండి, సత్యాన్ని ప్రేమను అవలంబింపకపోయారంట. సంఘము సత్యాన్ని, అంటే సత్యం అంటే ఏంటి? వాక్యాన్ని అనుసరించే జీవితమే సత్యం. ఇప్పుడు సత్యవాక్యాన్ని అనుసరించి నడవాలంటే ఇప్పుడు యెషయాలో మనం ఏం చదువుకున్నాం? ఆత్మ కావాలి. అక్కడ కంప్లీట్ చేయనా ఆ వచనం 36, 26, 27 వచనాలు కంప్లీట్ చేయి. ఆత్మ మీలో ఉండి ఆయన ఆజ్ఞలను కట్టడలను. యేసుకేలు పుస్తకం 36, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన స్వభావం మీకు కలుగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మను మీ యందుంచి, నా ఆత్మను మీ యందు ఉంచి, నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా కట్టడలను అనుసరించే వారి గాను, నా విధులను గైకొను వారిని గాను, నా విధులను గైకొనేటువంటి వారిని గాను చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చినటువంటి దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉంటారు. నేను మీ దేవుడనై యుందును. గమనించారండి? ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవకుండా నువ్వు ప్రభు విషయాల్లో నువ్వు ఏమీ చేయలేవు. ఆ వాక్యాన్ని అనుసరించే జీవితం ఎవరికి ఉంటుందంటే, ఆత్మ ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారికి ఉంటుంది. అపోస్తుల ద్వారా చెప్పబడిన సంగతులు కలిపి చెరుపుతూ దుర్బోధలు చేస్తూ పరిశుద్ధాత్మని అన్య భాషలు మాట్లాడుతూ కృపావరాలు ఉన్నాయని, మా దగ్గర అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయని చెప్పుకోవడం వల్ల, మనం నోటితో ప్రసంగాలు చేయటం వల్ల సంఘాలు అవ్వవు. అవన్నీ మా సంఘం, నా సంఘం, ఎప్పటికీ సంఘాలు అవ్వవు. సంఘం అంటే మచ్చలేని జీవితం చెయ్యాలి, కళంకం లేని జీవితం చెయ్యాలి, ముడత లేని జీవితం చెయ్యాలి, వాక్యం చేత కడగబడే జీవితం చెయ్యాలి. గమనించారండి? సంఘానికి ఉన్నటువంటి గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు సంఘం అవుతారు. అంతేగాని నువ్వు పేరు పెట్టుకొని దేవుడు నీకు చూపించాడని చెప్పి పేరు పెట్టుకొని నాకు సంఘం ఇచ్చాడు దేవుడు అని చెప్పుకుంటే, నా సంఘం మీద దేవుని ఆత్మ ఉందని చెప్పుకుంటాం వల్ల ఉపయోగం లేదు.
దేవుని ఆత్మ కలిగినటువంటి వాళ్ళు అపోస్తలుల ద్వారా ప్రకటించబడిన లేఖనాలను చక్కగా అనుసరించి నడుస్తారు. ఆయన కట్టడలు అనుసరించి నడుస్తారు. అలాంటి వాళ్ళతో దేవుడు ఉంటాడు అని రాశాడు. మీరు వాక్యాన్ని కలిపి చెరిపి దుర్బోధలు చేస్తూ ప్రజలను మోసగిస్తూ మా సంఘం గొప్పదని నువ్వు నాలుగుతో మాటతో చెప్పుకున్నంత మాత్రాన ఎప్పటికీ కూడా దేవుని ఎదుట అంగీకరించబడే సంఘం కాదు. ఈ రోజున మనుషులే దుర్బోధకులను ఎన్నిక చేసుకొని మరి పాస్టర్లని సంఘాలే ఎన్నిక చేసుకుంటున్నారు, ప్రజలే ఎన్నిక చేసుకుంటున్నారు. అలాంటివి కాదండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనం మత్తయి సువార్తలు కానివ్వండి, లేకపోతే లూకా 6:47 నుంచి కూడా చదివినా కూడా ఇదే విషయాలు ఉంటాయి. అవన్నీ ఈ విషయాలన్నీ మనం చూడొచ్చు. మీకు ఇంకా అర్థం కావాలంటే యాకోబు పత్రిక 1:22 కూడా చదువుకోవచ్చు. మీకు నడిపింపు కొరకు ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు వినువారు మాత్రమై ఉండి, మీరు వినేటువంటి వారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా చూడండి, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. ఏమండి, నా తోటి సహోదరులు, సంఘాలు, సేవకులు పాడైపోతుంటే, వాక్యానికి భిన్నంగా బ్రతుకుతుంటే నేను నోరు మూసుకొని ఎలా ఉంటానండి? చెప్పిందే చెప్పకుండా ఎట్టుంటాను? 100 సార్లు కాదు, చచ్చే వరకు చెప్తూనే ఉంటాను. ఎందుకు చెప్తున్నాను? వాళ్ళ గురించి నాకు బాధ. వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు, అపోస్తలులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఏం చెప్తున్నాడు అనేది చూసుకోవాలి కదా. అలా చూసుకోకుండా మనుషుల సొంత ఇష్టానుసారంగా ఎవరి దగ్గర నేర్చుకున్నటువంటి ప్రదర్శిస్తే ఉపయోగం ఏముంది? నాతోటి పరిశుద్ధులు, నాతోటి సేవకులు, వాళ్ళ స్థితిగతులు నేను ఎరిగి ఉండాలి కదా. చెప్పండి. అందుచేతే నేను చెప్పేది పలుమార్లు, లేకపోతే నాకు మీ అందరి చేత తిట్టించుకోవడానికి, అనిపించుకోవడానికి నాకేమైనా దోల? నాకేం పని? దేవుడు చెప్పమన్నది చెప్పడానికే కదా నేను పిలువబడింది. ఈ రోజున మనుషుల ఊహలకు పుట్టినటువంటి సంఘ పేర్లు పెట్టుకొని మా సంఘం అంటారేంటి, నేను సంఘానికి ఫౌండర్లు అంటారేంటి? ఫౌండర్లు ఎవరు అసలు? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది ఆయన సంఘం. ఆయన సంఘాన్ని సత్యవాక్యానుసారంగా నడిపించడానికే దేవుడు మనల్ని సేవకులుగా చేశాడు. అందుకనే నేను చెప్పిన ఈ మాటల చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వారిని పోలుంటాడు. నువ్వు ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి కలిపి చెరిపి ప్రపంచం అంతా క్రిస్టమస్ చేసుకుంటుంది, నేను చేసుకుంటానంటే నీ అంత మూర్ఖుడు ఎవడు ఉంటాడు చెప్పండి? పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు పొట్టలా వచ్చాడు. వచ్చినోడికి నువ్వు పుట్టినరోజు ఏం చేస్తావు? నిన్నగాక మొన్న వచ్చాడా ఏంటి ఆయన? ఏమన్నా ఆయన ఎప్పుడు పుట్టాడు తెలిసిన? ఆయన గురించి నువ్వేం తెలుసుకుంటావు? పాత నిబంధనలో ఉన్నవాడు, కొత్త నిబంధనలో ఉన్నాడు. ఇప్పుడు పుట్టాడని చెప్పి నీ చేత పుట్టినరోజులు చేయించుకోవడానికి వచ్చాడా? చెప్పండి. బుద్ధి జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు తెలుసుకుంటారు? పండగల పేర్లు చెప్పి లైటింగ్లు ఎప్పుడు నేర్చుకుంటారు? అందుకని దేవుడు ఏమంటాడంటే, నాయనా నా వాట చొప్పున చేసేవాడు బుద్ధిమంతుడై ఉన్నాడు. చూడండి, ఇప్పుడు 107వ కీర్తనలో 43వ వచనంలో ఏమంటున్నాడు? బుద్ధిమంతుడు వీటిని గురించి ఆలోచిస్తాడు. వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఆలోచిస్తారు. జ్ఞానం కలిగినోడు బుద్ధిమంతుడు. దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగానే సంఘాన్ని కడతాడు తప్ప మరొక దాంతో కట్టరండి. నేను నా సహోదరుల పట్ల, నాతోటి సంఘ పిల్లల పట్ల నేనెంతో దుఃఖపడుతున్నానండి, బాధపడతాను. నేను సేవకుడిని కాబట్టి బాధపడతాను. వాళ్ళకి తెలియపరచడం కొరకే గొట్టాలు పెట్టింది. గొట్టాలు పెట్టి సౌండ్ పెట్టేది దేనికి? వినటానికి, విని తెలుసుకుంటానికి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మీరు వినటం మట్టుకే వింటే ప్రయోజనం లేదు. యాకోబు 1:22లో మనం చదువుకుంది అదే. విన్న దాని ప్రకారంగా మనం గైకొనాలి. అపోస్తులు అలా గైకొని బోధించారు సంఘాలకి. వాళ్ళు బోధించిన సంఘాల్లో ఎలాంటి పద్ధతులు ఎక్కడా లేవు. అందుకనే బుద్ధిమంతుడై ఉంటే తప్ప నీకు ఆలోచన రాదు, అప్పుడు నువ్వు అర్థం కాదు. బుద్ధిమంతుడు ఎలాగుంటాడు ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు.
ఏమని చెప్తున్నాడు? బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిన వాడై ఉండును. ఇప్పుడు బండ మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద నువ్వు ఇల్లు కట్టాలి. ఆ బండ మీద కట్టబడిన వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు. మొట్టమొదటిసారిగా భూమండలం మీద యేసు క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘాలు ఏమన్నా ఉన్నాయంటే అపోస్తుల చేత కట్టబడిన సంఘాలు ఉన్నాయి. ఈ రోజున ఏ సేవకుడు వెనక చూసినా అపోస్తులు ఏం బోధించి సంఘాలను కట్టారో అవి నేర్చుకున్న వాడై ఉండాలి. ఈ రోజున సంఘాల్లో ఒకడేమో తల మీద చేసి ప్రార్థన చేస్తాడంట, ఒకడేమో వాక్యం చెప్తాడంట. ఏం చెప్పాలి? ఒకడేమో బాప్తీసాలు ఇస్తాడంట, ఒకడేమో నైట్ ఇస్తానంటాడు, ఒకడేమో పగలెత్తానంటాడు. మరి ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? నాకు అర్థం కావట్లే. పరిశుద్ధులు ఉపదేశంలో ఏం చెప్పారో నేర్చుకునే వాళ్ళు లేరండి. ఇప్పుడు చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. బుద్ధిమంతుడు క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటాడు. ఆ కట్టుకున్న ప్రతి వ్యక్తి మీద గమనించండి, బండలు, వరదలు, వానలు అన్నీ వస్తాయి. క్రీస్తు అనే బండ మీద కట్టబడినోడు కదల్చబడ్డు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధులకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాసి పెట్టాడు కనుక వాళ్ళేం చెల్లించరు. ఇప్పుడు నేను సత్యాన్ని చెప్తున్నానండి. ఇప్పుడు చాలామంది నన్ను సేవకులు, సంఘస్థులు, ఊరు ప్రజలు తిట్టుకునే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు నేను వాక్యంలో ఉన్న సత్యం చెప్పినందుకే కదా మీ చేత తిట్టులు తింటున్నాను నేను. గమనించారండి? వానలు వస్తాయి, వరదలు వస్తాయి, కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వాడు ఎన్నడూ కూడా చెల్లించడం. ఎందుకంటే అతని గురి యొద్దకు ఎలా వెళ్తాడో అతనికి తెలుసు. బుద్ధిమంతుడై ఆలోచిస్తాడని తనకు తెలుసు. అర్థమైందండి? కనుక నేను ఇక్కడ ఈ అంశం నాది ఇక్కడ కాదు కాబట్టి నేను ఆగట్లేదు. మనం బుద్ధిమంతుని చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బుద్ధిమంతుడు ఎలాగుంటాడో పరిశుద్ధ లేఖనాల్లో మనం మరికొన్ని వచనాలు కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఇక్కడే లేకపోతే సామెతల పుస్తకంలో 9వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకోవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. గమనించారండి? జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన, పరిశుద్ధుడైనటువంటి దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. గమనించారండి? తెలివికి వివేచనకి ఆధారం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, నీకు బుద్ధి జ్ఞానం కావాలంటే భయపడాలంట, దేవునికి భయపడాలి. ఈ రోజున ఒక బుద్ధిమంతుడు ఎలాగుంటాడంటే లేఖనములో ఉన్న విషయాలు విన్నప్పుడు దేవుని దృష్టికి భయపడతాడు. ఏమండి? మనుషుల దృష్టికి కాదండి, దేవుని దృష్టికి భయపడితే మనుషుల దృష్టికి కూడా భయపడతాడు. ఇప్పుడు భయపడి సత్యవాక్యంలో బుద్ధిమంతుని పోలి ఉంటే కానీ నీకు లేఖనాలు అర్థం కాదు. ఈ బుద్ధిమంతుడు దేవునికి భయపడి అతను ఏం చేస్తాడంటే క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటాడు. బైబిల్లో క్రీస్తు అనే బండ మీద కట్టింది ఎవరు? అపోస్తులు కట్టారు. మరి అపోస్తులేనండి ఒక దైవజనుడిని కట్టింది. ఈ రోజున ఏ దైవజనుడైనా సేవ చేస్తున్నాడంటే అతనిని కట్టింది అపోస్తులుడేనా? మీరు అపోస్తుల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యారా? అపోస్తుల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయితే అపోస్తులు ఎక్కడ ఎలాంటి పిచ్చి పద్ధతులు సంఘాలకు నేర్పరు. వాళ్ళకు కూడా తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, ఎంతోమంది నిందలు, అవమానాలు, తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, గొనిగేవాళ్ళు ఎంతోమంది వస్తారు. కానీ వాళ్ళు దేవుని వాక్యము కొరకు ఎన్ని నిందలు, శ్రమలైనా అనుభవిస్తారు. అపోస్తులు ఈ సత్యాన్ని చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు ఈ సత్యాన్ని చెప్పిన తర్వాత మీరు చూడండి, సువార్తలన్నిటిలో ఎన్నోసార్లు యేసయ్యని కొట్టి చంపాలని చూశారండి. ఏమండి? యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? నేను సత్యమును చెప్పినందుకే కదా మీరు నన్ను కొట్టి చంపాలని చూస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటాయి. ఇవన్నీ చాలా ఉన్నాయండి. నేను ఇప్పుడు నా టాపిక్ అది కాదు కనుక నేను చెప్పట్లేదు.
ఈరోజు దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలని ఒక తండ్రిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళుగా సేవ చేయాలి. మనం కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువునానా? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున. ఇప్పుడు చూడండి, ఒక కృపను అపోస్తులకు అనుగ్రహించాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను నేను, మరి ఒకడు దాని మీద కడుతున్నాడు. ప్రతివాడు ఎలాగో కట్టుచున్నాడో చూసారా? ప్రతివాడు ఎలా కడుతున్నాడో చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప, ఇప్పుడు చూడండి, వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అర్థమైందండి? అపోస్తుల ద్వారా వేయబడిన పునాదే శ్రేష్టమైన పునాది, క్రీస్తు బండ మీద కట్టబడిన పునాది. ఇప్పుడు ఒక దైవజనుడు పిలువబడి సేవ చేయాలంటే అపోస్తులుడు ప్రతిష్ఠితులైన వాళ్ళ దగ్గర నువ్వు సేవను నేర్చుకుని వచ్చి సేవ చేయాలి. అపోస్తుల చేత పంపబడాలి. ఏమండి, వాక్యంలో ఉన్న సత్యం చెప్పినా కూడా నమ్మకపోతే ఎలాగండి? ఇప్పుడు ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు, అతని వెనక అపోస్తులుడు ఉన్నాడే చూశారండి? అపోస్తులు గనక లేకపోతే రాత్రి తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం కదా, వాళ్ళకు అనుకూలమైన బోధకులను అనేకులను ఏర్పరచుకుంటారంట. ఎవరు? ఈ ప్రజలు అంటే ఎవరు? దురాశ కలిగిన వాళ్ళు. 2 తిమోతి 3:1-5 వచనాల్లో ఉన్న బ్యాచ్ అండి. ఎవరికి అర్థమైంది? ఒక దైవజనుడు ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ఏమంటే వాక్యం చెప్పేది దేనికి? తెలియనప్పుడు తెలుసుకొని సరి చేసుకోవడానికేగా వాక్యం చెప్పేది. ఇప్పుడు సత్యవాక్యం ఎలాగుంటుంది, దుర్బోధనలు ఎలా ఉంటాయి చూసుకోవాలి కదా. ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పాడు? 21:18-19లో మీరు ఎవరైనా వాక్యం విన్న తర్వాత మీరు కలిపి చెరపకుండా ఉండినట్లుగా నేను సాక్ష్యం ఇస్తున్నానన్నాడు యోహాను. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మీరు వాక్యాన్ని ఒక పొల్లు సున్నాయిన కలిపి చెరిపారంటే బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ మీ మీదకి వస్తాయని రాశాడు. ఏమండి, బుద్ధిమంతుడైతే భయపడతాడు. లేఖనాల్లో దేవుడు ఏం చెప్పాడో అది సంఘాలకు బోధిస్తాడు. ఏది పడితే అది నోటికి వచ్చింది, లేకపోతే నీకు జీతం ఇచ్చేవాడు ఏది చెప్తే అది చెప్తానంటే ఎలా కుదురుద్ది? అది సంఘం ఎట్ట అవుద్ది చెప్పండి? ఈ లోకంలో మనుషులా నీకు జీతం ఇచ్చేది? జీతగాడు నా కాపరి కాదని యోహాను 10:10లో రాయబడిన మాట ఎవడు చదువుతాడు? ఏ మినిస్ట్రీలు పడితే ఆ మినిస్ట్రీలకు వెళ్ళటం, ఆ మినిస్ట్రీ పేర్లు పెట్టుకోవటం, ఆ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ తెచ్చుకోవడం ఎందుకండి ఇవన్నీ? కనుక మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినప్పుడు ఆయన కృపచేత కట్టాడంట పౌలు. ఇప్పుడు మనం 107:43లో ఏమని చదువుకున్నాం? ఆయన కృపాతిశయములను నిత్యము తలపోసుకుంటారంట. కృప ద్వారానే పౌలు క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టాడండి. కృప ద్వారా సంఘాన్ని కట్టబడినటువంటి అపోస్తుల దగ్గర నేర్చుకొని సేవకు పంపబడి వెళ్ళాలి. ఈ రోజున ఎవరికి అర్థమైంది లేఖనాలు? అందుకనే దావీదు చక్కటి అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనం 107వ కీర్తనలో మనం చూసేటప్పుడు ఇది మెయిన్ కీవర్డ్ అండి. మనకి ఈ మాట అర్థమైన తర్వాతే మనందరం కూడా మనం ఈ మొదటి వచనం నుండి 43 వచనాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 107వ కీర్తనలో మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు. ఇప్పుడు చూడండి, మొదటి 3 వచనంలో పరిశుద్ధ లేఖనం చెప్పేటువంటిది ఏంటంటే యెహోవా దయాళుడు అని చెప్తున్నాడు. యెహోవా దయాళుడు అంటే మన పరిభాషలో చెప్పాలంటే మంచివాడు అని అర్థం. గాడ్ ఈజ్ గుడ్ అని అర్థం. దయాళుడు అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గాడ్ ఈజ్ గుడ్ అని రాయబడ్డాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మంచివాడట, అందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన ఎంత మంచివాడో మనం రాబోయే సమయంలో చదువుకునేటప్పుడు, లేఖనాలు చదివేటప్పుడు మనకు అర్థమైంది. చదువునానా? యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వాళ్ళు ఆ మాట పలుకుదురు గాక. ఇప్పుడు చూడండి,
యెహోవా చేత విమోచించబడిన వాళ్ళు ఆ మాట పలుకుతారు. ఏ మాట పలుకుతారు? యెహోవా దయాళుడు అని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మనం 4వ వచనం నుండి చూస్తేనండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయానకరమైనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళను దేవుడు ఎలా ఆదరించాడో మనకి ఇక్కడ లేఖనాల్లో చెప్పబడతాయి. ఇప్పుడు 107వ కీర్తన చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మంచివాడిగా, ఒక వ్యక్తి చేత కృతజ్ఞతాస్తుతులు పొందేటువంటి వాడిగా ఆయన ఉండే దేవుడు అనే సత్యాన్ని మనం ఈ 107వ కీర్తనలో స్పష్టంగా చూడవచ్చండి. ఇప్పుడు చూడండి, యెహోవా చేత విమోచించబడిన వాళ్ళు ఆ మాట పలుకుతారంట. అంటే ఇప్పుడు ప్రతి మనుషుడు, నీకు శ్రమ వచ్చిందనుకోండి, శ్రమలో నుంచి నిన్ను విడిపించేది ఎవరంటే యెహోవా విడిపిస్తాడు. ఇప్పుడు నీ శ్రమను నువ్వు విడిపించుకునే శక్తి లేకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు. చూడండి, చాలామంది అప్పుల్లో ఉంటారు. ఈ అప్పుల నుంచి నేను ఎలా విడుదల పొందాలని బాధపడతారు. ఒక్కొక్కళ్ళు రోగాలు కలిగి ఉంటారు. ఈ రోగం నుంచి నేను ఎలా విడుదల పొందాలి, నన్ను కాపాడేవాళ్ళు ఎవరు ఉంటారు అని బాధపడేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు, కొంతమందికి ఎప్పుడు నిందలే ఉంటాయండి. ఇంట్లో భర్త నిందిస్తూ ఉంటాడు, భార్య నిందిస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా నిందలు అవమానాలే కలుగుతూ ఉంటాయి. ఇలాంటి నిందలు అవమానాల నుంచి ఎవరు విమోచిస్తారు, ఎవరు విడిపిస్తారంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనను మీరు స్తుతిస్తారు. యెహోవా చేత విమోచించబడిన వాడు స్తుతిస్తాడు. అంటే అర్థం ఏంటి? మన జీవితంలో ఏ సమస్యలో ఉన్నటువంటి వ్యక్తికైనా విమోచించి విడిపించగలిగిన వాడు ఎవరు అంటే మన దేవుడైన యెహోవా, మన దేవుడైన సైన్యములకు అధిపతియగు మన ప్రభువు యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచంలో వాళ్ళు బ్రతికినన్ని సంవత్సరాల్లో వాళ్ళకొచ్చిన కష్టాల్లో ఎవరి చేత విమోచించబడ్డారో చెప్తున్నాడు, ఎవరి చేత రక్షించబడ్డారో చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎలాగ ఆరాధించారో చెప్తున్నారండి. గమనించారండి, ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం అంటే, నేను ఈ వచనాలు చదువుతున్నప్పుడు నాకు చాలా గొప్ప ధైర్యం వచ్చిందండి. ప్రపంచంలో ఏ వ్యక్తికి ఎంత ఘోరమైన హింసల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, మరణాల్లో ఉన్నా అతని ప్రాణాత్మ దేహ శరీరాల్ని విమోచించి కాపాడగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఆయన గుణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం కూడా ఈ మొదటి వచనంలో చూడవచ్చు. యెహోవా దయాళుడు అంటే మంచి దేవుడు, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణాలని మనం చూడవచ్చు ఆ వచనంలో. ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణాల్లో నువ్వే స్థితిలో ఉన్నా, అంటే ప్రపంచంలో ఏ వ్యక్తులైనా, పోనీ ఎంత ఘోరమైన పాపులైనా, పోనీ ఎలాంటి రోగాల్లో మరణపంచులో ఉన్నా, నిన్ను బ్రతికించాలనుకుంటే ఆయన బ్రతికించగలడు, నిన్ను మరణానికి అప్పగించాలనుకుంటే ఆయన అప్పగించగలడు. అంటే సర్వాధికారం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్ను విమోచించగలడు. ఇప్పుడు ఈ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు 43 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉంటే ఆయన ఎలా కాపాడాడో, ఎలా రక్షించాడో మనకి తేటగా చెప్పబడుతున్నాయి. నేను ఒక విషయం చెప్పనండి, ఈరోజు నిజంగా ఈ నవంబర్ మాసం, డిసెంబర్ మాసంలో బల్లకు సిద్ధపడుతున్న మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆదుకునే ఒక మంచి దేవుడు, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణలక్షణాలని చూపిస్తుందండి ఈ కీర్తన, 107వ కీర్తన. ఈ విషయాలు నీ మనసుకు గనక అర్థమైందంటే, నీ జీవితంలో ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తున్నా నిన్ను విమోచించి కాపాడగలిగిన వాడు దేవుడు ఉన్నాడన్న సంగతి నీ మనసుకు అర్థమైతే, ప్రపంచంలో నీ హృదయంలో ఎక్కడ కూడా దిగులు చెంత ఉండదండి. నీకు ఒక రహస్యం చెప్పనా? నీతిమంతుల్ని తల్లిదండ్రులు, కుటుంబాలు అందరూ వదిలిపెడతారండి. ఏమంటే యేసుక్రీస్తు అపోస్తులు సత్యాన్ని బోధించిన తర్వాత నీతిమంతులైనటువంటి పరిశుద్ధులు, బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారండి. నాకు తెలుసు, నీతిని ప్రకటించిన, సత్యాన్ని ప్రకటించిన వాళ్ళు ఎప్పటికైనా సరే ఒంటరి వాళ్ళే. వాళ్ళకి దేవుడు తప్ప ఎవరు లేరండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు జీవితంలో తండ్రి, నా తండ్రి అన్నాడే తప్ప మనుషులు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా.
12 మంది అపోస్తలులను చూడండి, వాళ్ళు మరణాలకి ఎదురెళ్ళారు. కానీ వాళ్ళు 12 మంది సత్యాలను బోధించినప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా ఎవరి మనుషుల మీద ఆధారపడి బ్రతకలేదండి. వాళ్ళు చనిపోతున్నా కూడా దేవుని మీద ఆధారపడ్డారు. కారణం ఏంటో తెలిసిన, మృతులను సజీవులుగా లేపగలిగింది కూడా దేవుడే. ఈరోజు రాత్రి నేను ఒక ధైర్యంతో చెప్తున్నానండి, ఒక గొప్ప ఆదరణ పొందాను. నేను ఈ 107వ కీర్తన ద్వారా నేను ఒక గొప్ప ఆదరణ పొందాను. మహిమాన్వితుడైనటువంటి ఆయన కృపాతిశయములను నిత్యము తలపోసుకోవాలంటండి. అంటే నువ్వు శ్రమల్లో ఉన్నా, అనారోగ్యాల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా నీకు ఉన్నా లేకపోయినా నువ్వు నిత్యము తలపోసుకునే దేవుని కృప, ఆయన గుణాతిశయములు నీ కళ్ళ ముందల 107వ కీర్తనలలోంచి దావీదు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నువ్వే స్థితిలో ఉన్నా కూడా ఈ 107వ కీర్తన కనుక నువ్వు చదివి నువ్వు బుద్ధిమంతుని గుణలక్షణాలు కనుక సంపాదించుకోగలిగితే తప్పకుండా నీ జీవితంలో ఎన్నడూ దిగులు పడవు. నీ జీవితంలో ఎన్నడూ కూడా నాకెవరూ లేరే, నేను ఒంటరిదాన్నే అని నువ్వెన్నడూ దిగులు పడవు. నేను ఒంటరివాడినని ఎన్నడూ దిగులు పడవు. కారణం ఏంటో తెలిసినా, బుద్ధిమంతుడికి అర్థమైపోద్దండి దేవుడు తోడు ఉంటాడని. ఆయన కృపాతిశయములు నిత్యము తలపోసుకునే అంత అన్లిమిటెడ్ కృపను దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు అనే సత్యాన్ని నువ్వు 107వ కీర్తన ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నేను చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషించానండి. నిజంగానే నేను ప్రతి నెల శుద్ధీకరణ కూటల్లో కీర్తనల గ్రంథం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నేను చాలా పరవశించి ఆనందించే ప్రకటిస్తున్నానండి. లాస్ట్ సెక్షన్లో 103వ కీర్తన ధ్యానం చేసుకున్నాం మనం. మరి మీరు ఎంతవరకు గుర్తుందో లేదో నాకు తెలీదు, చూసేవాళ్ళు ఎవరుంటారు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన ఈ కీర్తన. చదువునానా 2వ వచనం కంటిన్యూ చేయనా, 2-3 వచనాలు. యెహోవా విమోచించిన వారు. ఇప్పుడు చూడండి, యెహోవా మొదటి వచనంలో ఆయన దయాళుడుగా, ఆయన కృప కలిగిన వాడుగా మనకి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆయన గుణాలు మనకు అర్థమవుతున్నాయి. 2వ వచనంలో మనం చూస్తే విమోచకుడుగా, అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నేను విమోచించేవాడిగా ఉన్నాడు. కంటిన్యూ చేయనా. యెహోవా విమోచించిన వారు ఆ మాటలు పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి ఇప్పుడు చూడండి, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. చూడండి, నీకు శత్రువులు తూర్పు నుండి వచ్చిన, ఉత్తర దక్షిణముల నుంచి వచ్చిన, పడమర నుంచి వచ్చిన, 4 దిక్కుల్లో నుంచి, సర్వప్రపంచం మొత్తంలో నుంచి నీకు శత్రువులు వచ్చిన, నిన్ను విమోచించేటువంటి దేవుడు నీకు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అతి శ్రేష్టమైందండి. నేను అంటాను, మన జీవితానికి ఈ 3 వచనాలు చాలవా అండి? చెప్పండి. ఒక మనిషిని దేవుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి, ప్రపంచ దేశంలో నుంచి, నలుమూలల నుంచి ఎలాంటి శత్రువులు వచ్చినా విడిపిస్తానంటే ఇంతకంటే దేవుడు నీకు ఎవరు కావాలండి? చెప్పండి. ఆయన గుణలక్షణాలు బయలుపరిచి నేను మంచి దేవుణ్ణి, నేను దయాళుడును అని తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడు ఇంతకంటే నీకెవరు కావాలి? నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను విమోచించి కాపాడే దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఇంతకంటే నీకేం కావాలి? ప్రపంచ దేశాలన్నింటిలోంచి ఇలాంటి వాక్యాలు అన్న తర్వాత కూడా నేను ఒంటరిదాన్ని, నన్ను నిందిస్తున్నారు, లేకపోతే నాకు అనారోగ్యాలు ఉన్నాయి, లేకపోతే నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఉద్యోగం లేదు, లేకపోతే నా బ్రతుకులో ఇల్లు వాకిళ్ళు లేవు, నాకు నా బిడ్డల మాట అంటలేదు, నన్ను ఎవరో ఆదరించట్లేదని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఈ మాట అర్థమైతే, ఈ 3 విషయాలు నీకు అర్థమైతే నువ్వెన్నడూ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవడు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దయగలిగినటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు
ఆయన నిన్ను విమోచించడమే కాకుండా, ఆయన నిన్ను ప్రేమించడమే కాకుండా, నీ శత్రువులు ఎంతటి వాళ్ళైనా వాళ్ళందరి చేతుల్లోంచి విడిపించి కాపాడుతున్నాడంటే, ఈ 3 వచనాల కంటే నీకేం కావాలండి ఇంకా చెప్పండి? ఈరోజు ఈ శుద్ధీకరణ కూటల్లో ఈ విషయాన్ని వింటున్నప్పుడు నీ జీవితాంతం ఆయన చేసినవన్నీ కూడా తలపోసుకుంటూ, ఆయన కృపాతిశయములను తలపోసుకుంటూ నీ జీవితం అంతా గడిపేయచ్చు. నువ్వు ఎలాగుంటూ దేవుని చిత్తమో, నిన్ను రోగాల మధ్యలో నిన్ను అలా ఉంచిన, నిందల మధ్యలో నిన్ను అలా ఉంచిన, ప్రజలందరూ నిన్ను, తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ నిన్ను హేళన చేసి అవమానిస్తున్న, ఆయన కృపాతిశయములకి తోడుండి నీకు ఒక విమోచన విడుదల ఇచ్చి ఆ సంగతులంట నిత్యము తలపోసుకుంటారంటండి బుద్ధిమంతులు. నిత్యము తలపోసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటారంటండి. ఏమండి, ఈ భాగ్యం నాకు కావాలని ఈ 3 రోజులు శుద్ధీకరణ కూటల్లో నువ్వు దేవుని బతిలాడుకొని సంపాదించుకోకూడదండి. దేవుడు నీ కొరకు నా కొరకు ఈ ఆయన గుణాతిశయములు మనకు ఓపెన్ చేసి చెప్తూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడతలేదండి? చెప్పండి. ఈ రోజున నమ్మేనని చెప్పిన తర్వాత, విశ్వసించిన తర్వాత నువ్వు దిగులు పడుతున్నావంటే, పరిశుద్ధుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంటే, నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటున్నావంటే నిన్నెవడు బాగు చేస్తాడు చెప్పండి? నువ్వు పునాది మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలింటే నువ్వు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆయన కృపాతిశయములు నీకు అర్థమైనప్పుడు నువ్వెన్నడూ దిగులు పడవు, బాధపడవు, చింతపడవు. నాకేంటి జరుగుతుందో అని అనుకో. నీ పిల్లలు నిన్ను చూసినా చూడకపోయినా, నీ మాట విన్నా వినకపోయినా, నీ రోగం తగ్గినా తగ్గపోయినా, నీ సమస్యలు నిందలు పెరిగినా పెరగకపోయినా నువ్వెక్కడ దిగులు పడవు. ఎందుకో తెలిసిన? నీకు దేవుడు తోడైన ఆయన కృపాతిశయములు నువ్వు బతికినంత కాలం తలపోసుకుంటూ ఉంటూ ఆయన మహిమపరిచేటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడంట. ఏమండి, ఎంతకంటే ఏం కావాలండి? ఈరోజు నేను 110వ కీర్తన కూడా ధ్యానం చేద్దామని కూర్చున్నాను, కానీ నాకు ఈ 43వ కీర్తన 43వ వచనం 107 43వ వచనం నేను అది ఓపెన్ అయిన తర్వాత నా హృదయం ఇక్కడ ఆగిపోయిందండి. 107వ కీర్తనలో ఆగిపోయింది. నా ప్రాణం ఇక్కడే ఆగిపోయింది. నేను ఎంత గొప్ప సంతోషంతో నేను ఈ వాక్యాలు చెప్తున్నానండి మీకు. మరి వినేవాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా గొప్ప సంతోషంతో ఈ మాటలు చెప్తున్నాను. ఒక దైవజనుడు ఎన్ని బాధలు గుండా ప్రయాణం చేస్తాడో తెలుసండి? నమ్మినోళ్ళు మోసం చేస్తూ ఉంటారు. వాక్య విని ఎదిగిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. శ్రమల్లో నీకు ఎంత తోడై ఉండి నీకెన్ని ఉపదేశాలు చెప్పి కాపాడాడు, అసలు జ్ఞప్తికి కూడా రాదండి. నేను ఒక విషయం చెప్పనా? ఇర్మియా ప్రవక్తలు, యెషయా ప్రవక్తలు, బైబిల్లో ప్రవక్తలు చెప్పి 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 విడిచిపెట్టి మానేశారండి. ఇర్మియాని అడిగితే ఇక నువ్వు దుఃఖపడద్దు ఆపేసే అన్నాడండి దేవుడు. ఏమండి, దేశాలు ఏమైపోయినాయి తెలిసిన? నిర్జలమైపోయినాయి అండి. అంటే జీవంలో ఒక్కడు కూడా ప్రవేశించలా. ఆ రోజున సొదొమ గొమొర్రా ప్రజలకి, లోతు దినాలు ప్రజలకి, నోవహు దినాలు ప్రజలకి ఎంత ప్రకటించినా ఎవడూ నమ్మలేదండి. వాళ్ళు ఏమైపోయారో తెలిసిన? రాలిపోయారండి. ఈరోజు రాత్రి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడండి. ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మంచి మనస్సాక్షి గురించి 9 ఆదివారాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఏమంటే ఎన్ని టాపిక్స్ అండి, ఎన్ని విషయాలు దేవుడు నేను అంటాను, మరలా విని జ్ఞప్తికి తెచ్చుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకునే జీవితాలు వచ్చినాయండి. అలవాటు చేసుకుంటున్నారా? వింటారంతే. పిల్లరా, ఒక నీతిమంతుడు ఎన్ని గంటలు కష్టపడతాడో తెలుసా అండి? ఎంత మనసు బాధ పెట్టుకొని మీ వైపు చూస్తాడో తెలిసిన? నా పిల్లలు ఎప్పుడు మాట వింటారు, ఎప్పుడు అర్థం చేసుకుంటారు? వేదన ఉంటుందండి. నేను తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నానండి. ఆ రోజున వృద్ధులు కూడా మాట వినలేదండి. నోవహు దినాల్లో వృద్ధులు కూడా మాట వినలా. లోతు దినాల్లో వృద్ధులు కూడా మాట వినలా. ప్రజలందరూ మాట వినలా. నీతిమంతులు సువార్త ప్రకటించారు, వెళ్ళిపోయారు. విషయం ఏంటి చెప్పనా? లోతు ఆ ప్రజలందరూ, సొదొమ గొమొర్రా ప్రజలందరూ, పసిపిల్లలు, ప్రజలు, యవనస్తులు, వృద్ధులు, బాలురు అందరూ కూడా
కామాతురతతో నిండిపోయిన ప్రజలను సహించుకున్నందుకు దేవుడు లోతును నీతిమంతుడిగా చేశాడండి, నీతిమంతుడిగా చేశాడు. ఏం మాట్లాడమంటారు చెప్పండి? ఇంతకంటే ఏం కావాలండి మనకి? ఈరోజు రాత్రి ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలు. మొట్టమొదట ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనం చూస్తున్నాం. మొదటి వచనంలో, రెండవ వచనంలో చక్కటి విమోచన గురించి మనం చూస్తున్నాం. గమనించారండి? మూడవది, నీ శత్రువులందరి నుంచి ఆయన చక్కటి విడుదల ఇచ్చేటువంటి దేవుడిగా ఆయన తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈరోజు ఈ మొదటి దిన శుద్ధీకరణ కూటాల్లో మనం ఇక ఎన్నడూ భయపడినటువంటి ఒక చక్కటి ఒక దేవాది దేవుడిని, పరిశుద్ధుని మనం కలిగి ఉన్నాం. 4వ వచనం నుండి ఇంచుమించుగా 9వ వచనం వరకు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎలాగా తమ ప్రాణాలను దేవుడు కాపాడాడో, వాళ్ళు ఏం చేస్తే దేవుడు కాపాడాడో ఉంటాయండి. 4వ వచనం నుండి 9వ వచనం వరకు. అలాగే 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మరణాంధకారంలో బంధించబడి ఉన్న, ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా కాపాడాడో 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంటుందండి. అలాగే మూడవది, మరణ ద్వారముల దగ్గర అస్వస్థతకు గురి అయిపోయి ప్రాణాలు పోయే అనారోగ్యాల పరిస్థితుల్లో, శ్రమల పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకు తోడయుండి ఎలా కాపాడాడో 17వ వచనం నుండి 22 వచనాల వరకు ఉంటుందండి. అలాగే సముద్రంలో నుంచి, శ్రమల్లోంచి ఆయన ఎలా వారి ప్రాణాన్ని కాపాడి రక్షించాడో మరి 23వ వచనం నుండి 32 వచనాల వరకు మనం చూడొచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన 4 విషయాలు కూడా 2వ అంశంలో భాగాలు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని విమోచించాడో అనటానికి ఈ 4 కారణాలు. కాబట్టి ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు నీ స్థితిగతులు ఎలాగున్నాయో ఈరోజు ఈ అధ్యాయం అంతా చదువుకొని రండి. రేపు ఉదయం, రేపు చక్కగా ఈ లేఖనాల్లో నుంచి అనేక సంగతులు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ దయా కనికరముల చేత నాయన 107వ కీర్తనలో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చిన మహాదేవుడు తండ్రి, నీ సత్యవాక్యము చేత ఈ శుద్ధీకరణ కూటాల్లో మాతో మాట్లాడావు ప్రభా. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరుంటారయ్యా? ఆయన వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, గుణలక్షణాలని చూపించి దావీదు మాట్లాడుతున్న సత్యాన్ని మాకు బోధించావు ప్రభా. ఆయన విమోచించేవాడిగా ఉన్నాడని, అలాగే శత్రువులందరి నుంచి కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడని 3 వచనాల్లో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ ధైర్యపరచండి, బలపరచండి. బుద్ధిమంతులు ఎలాగ సంఘాన్ని కడతారో క్రీస్తు అనే సంఘం మీద కడతారని, బుద్ధిమంతులు నీ మాటను కలిపి చెరపకుండా సత్యవాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని నీ లేఖనాలు చెప్పబడ్డాయి నాయన. నీ సత్యమును నాతోటి ప్రజలు, సంఘము, సేవకులు అర్థం చేసుకొని, గ్రహించుకొని మనసు మార్చుకోవడానికి కృపదయించండి. వాళ్ళందరినీ కాపాడండి. సత్యవాక్యములో అపోస్తుల ఉపదేశ క్రమము ద్వారా వాళ్ళు నీతివంతులై, రక్షించబడిన వాళ్ళై, కాపాడబడినట్లుగా కృపదయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు తోడయుండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ